85వ రోజు రాత్రి 3:15 ఫస్ట్ నామినేషన్ చేశాడు. ఈ నామినేట్ అవడానికి లాస్ట్ దాకా వెయిట్ చేశాడు. అండ్ నీకు ఉండే కదా ఎవడైనా చేయండి నాకు నామినేషన్ డిఫెండ్ చేసుకోవాలని ఉంటే నామినేషన్ పాయింట్ అది ఒక జోక్లో చెప్పినది డార్లింగ్. అదైతే జోక్ అమ్మ తోడు అది జోక్ అది ఆడుకున్న జోక్. ఆ నిఖిల్ కూడా చెప్తానే ఉన్నా, నిఖిల్ నువ్వు చెప్పక వాళ్ళ నేనే 10 సార్లు చెప్పిన ఆ విషయం. అమ్మి పాయింట్లు అవి అసలు ఏంటంటే వీడొక్కడు పెయింట్ లేకుండా ఉన్నాడు కదా, వీడు కూడా తప్పు మాట్లాడానా? కరెక్ట్ మాట్లాడా. నేను ఇక్కడికి వచ్చి హెయిర్ చేసుకుంటూ కూడా అన్నాను, ఫిజికల్ టాస్క్లు ఒకటి ఆడితే వాళ్ళు స్ట్రాంగ్, మనం వీక్ అని ఎలా డిసైడ్ అవుతారా? ఇంత బాడీ పెట్టుకొని ఇన్ని చేసుకొని కూడా ఏదైనా ఆడడానికి రెడీగా ఉండి ఆడి ఇంత చేసి స్టిల్ వీళ్ళు గెలిస్తే అప్పుడు చూద్దామంటే మేము ఓడిపోతామని కదా అర్థం. ఏదో జోక్గా చెప్పిన ముచ్చట్ని వీక్ అనడం నచ్చలేదట. నేను వీకేడన్నా వీక్ అంటే అది నువ్వు గెలవవు అంటే అది నువ్వు గెలుస్తలేవు అంటే వీక్. విష్ణుప్రియ గారు నామినేషన్ పాయింట్లు మీరు, నేను, ప్రేరణ అంట. అవినాష్కి వేద్దాం అనుకున్నా కానీ చింత చచ్చిన ప్రూఫ్స్ అవ్వలేదుగా. నాకు ఏదో అడ్డు వస్తుంది, మీ ఇద్దరికి వేస్తాను అంది. ఫ్రెండ్షిప్ అడ్డు వస్తుంది అట్లా ఏదో చెప్పి చింత చచ్చిన ప్రూఫ్స్ అవ్వలేదు అని ఏదో డైలాగ్ చెప్పారు. ఈ గ్రూపిజం అనే పాయింట్ మొన్న గౌతమ్ గడు మీ జరిగే ప్రక్రియ అప్పుడు లేవనెత్తాడు. ఓకే, దానికి ముందు ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ఎలిమినేట్ అయినప్పుడు వాళ్ళ మాటల ద్వారా మనకు కన్ఫర్మ్ అనేది తెలిసింది. నేను అంతకు ముందు వారమే పెయింటింగ్ నామినేషన్ అప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి ఆడుతున్నారు నాకు అనిపిస్తుందని ఫస్ట్ నేను ఏంది వితౌట్ ఎనీ మనకి ఏమి హింటులు లేకుండా బయట నుండి ఎవరికి చెప్పకుండా నాకు అనిపించిందే చెప్పా కదా. రాత్రి 3:45 చెప్పినా హర్ట్ అయిందని నవ్వుతూ చెప్పింది. ఇప్పుడు కూడా ఆమె అక్కడ నవ్విందాయమా అంటే ఒకసారి ఆ విషయం వచ్చినప్పుడు నవ్వుకుంటా, ఇప్పుడు ఒకసారి ఏమో వచ్చి హట్ అనుడు, అది తప్పు. అది సర్కాస్టిక్ నవ్వు. నువ్వు పాపం పిచ్చోడివి, నువ్వు అర్థం చేసుకోలేవు. నవ్విస్తాను హర్ట్ అయింది నేను అందుకే చెప్పాను. నువ్వు నిన్ను అడిగినప్పుడు లేదు నవ్వింది అని అన్నావు. మరి నేను హర్ట్ అవ్వలేదు, నేను హర్ట్ అవ్వలేదు అని చెప్పి నీకు నీ నామినేషన్ లో అది హర్ట్ అని చెప్పి అదే కదా, నేను హర్ట్ అవ్వలేదు అని అక్కడ చెప్పి ఇక్కడ వచ్చి హర్ట్ ఫ్లిప్, ఇమ్మీడియట్ ఫ్లిప్. అదే కదా. ఇదే ఎస్పెషల్లీ రోహిణితో జరిగే తప్పే ఇదే. నేను చాలా టైమ్స్ నుండి చూస్తున్నా. నిఖిల్ కి కూడా నీకు సపోర్ట్ అని అడగంగానే ఒప్పుకోకని మొన్న రాత్రి చెప్పిన. రోహిణి ఈజ్ అ ప్లేయర్. 86వ రోజు ఉదయం 10:15 చీమా కొట్టిలో కన్ను తెరిసా, చీన గంజంలో నా ఒళ్ళు ఇరిసా, హఠాట అందాలను పరిసా, ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసా, ఏ చోటికి పోయినా అదే పాత వరసా, చిన్న పెద్ద నన్ను చూసి వచ్చేస్తారు వలస, కష్టం పడలేక ఆళ్ళ కోల చూడలేక దానిలో నా ముద్దులను గరేసా. చీమా కొత్తిలో కన్ను తెరిసా, చిన్న గంజంలో నా ఒళ్ళు ఇరిసా, హఠాత అందాలను పరిసా, ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసా. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. మధ్యాహ్నం 1:30 నువ్వు ఒక పర్సన్ని నువ్వు జెన్యున్ కాదు అంటూ ఉంటే ఆ పాయింట్లో నీకు వాళ్ళు రియల్గా లేరు అన్నట్టు నీకు అది రైట్ అనిపించింది, ఫైన్. డస్ దాట్ మీన్ నువ్వు మాటలు వదిలేసావు? నేను కూడా ఆలోచించి ఆ పాయింట్లో నాకు అనిపిస్తేనే నేనేదో అంటాను. నువ్వు ప్రతి వర్డ్ యు ఆర్ నాట్ జెన్యున్ అనేది కూడా గుడ్ వర్డ్ కాదు. నేను ఎవరికైనా ఏదైనా అంటే అతను నచ్చకపోతే అతనికి క్వశ్చన్ చేసే హక్కు అతనికి ఉంది. నాకు నువ్వేమైనా అంటే నేను నచ్చకపోతే నేను క్వశ్చన్ చేసే హక్కు నాకు ఉంది. నేను విష్ణుకి ఎప్పుడో నువ్వు హౌస్ లో కూడా లేవు, నీకు దాన్ని మళ్ళీ తీసుకొచ్చే హక్కు ఏముంది? నువ్వు జెన్యూన్ గా అనిపించలేదు అని అనడానికి నువ్వు రాక్షసి గాని లేక సిగ్గు లేకుండా అనడానికి తేడా లేదా? తేడా ఇన్ఫాక్ట్ నాది ఇంకా ఇట్ మేక్ సెన్స్. ఎందుకంటే మా మధ్య ఏం జరిగింది నీకు తెలీదు. ఆ గేమ్లో ఆమె కొరకడానికి చూసింది, వచ్చి గోకింది, అక్కడ అలాంటివి చేస్తున్నప్పుడు అక్కడ రాక్షసి అనిపిస్తుంది. కావాలని గేమ్లో కొరకడం ఏంటి?
నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నావు? యాక్చువల్లీ నాకు అర్థం కాలేదు అసలు. నీకు ఇప్పుడు నువ్వే చెప్పింది, నాకు అతనుకున్న ఈక్వేషన్ వేరే, మా మధ్యలో ఏం ఇప్పుడు జెన్యూన్ కాదు అనే పదానికి సో దట్ ఈస్ ఎ వెరీ సాఫ్ట్ వర్డ్. చంపు ఇస్ ఆల్సో సాఫ్ట్ వర్డ్, స్పెసిమెన్ ఇస్ ఆల్సో స్పెసిమెన్ ఇస్ ఎ సాఫ్ట్ వర్డ్. స్పెసిమెన్ అంటే అరే నువ్వు నమూనా అన్నట్టు అర్థం. నమూనా ఇస్ ఆల్సో నాట్ బ్యాడ్. నాకైతే బ్యాడే ప్రేరణ అది. ఎగ్జాక్ట్లీ, నీకు ప్రతిదీ బ్యాడ్ అనిపిస్తుంది, నువ్వు చెప్పినప్పుడు బ్యాడ్ కాదు. నీకు ఏం అర్థం కాదు గౌతమ్. నథింగ్ గోస్ ఇన్ యువర్ బ్రెయిన్. మధ్యాహ్నం 2:45. పక్కిదిలో నబీల్ గారు చూడండి ఎడ చూస్తున్నారా? అక్కడ అదిగో నబీలు ఊరు కొత్తగా వచ్చాడంట. బాగున్నావా అన్నా? ఆయన చూసావా? ఎదవా, మొన్నేమో గౌతమ్ చూసావన్నావు, ఇంతకుముందేమో నిఖిల్ చూసావన్నావు, ఇప్పుడేమో ఈయన చూసావంటున్నావు. నీ కంటికి ఎలా కనబడుతుందా? ఊకోనా. నమస్కారం అండి నాగార్జున గారు. నమస్కారం సార్. సార్ నువ్వు మాట్లాడి కొట్టవాకన్నా. కూర్చో, పక్కి నబీల్ గారితో మాట్లాడుకుందాం. నబీల్ గారు ఏమండి నబీల్ గారు? ఎరా అన్నంటే గౌరవం ఉందా నీకు? ఉందండి, అందుకే కాడ కూర్చున్నా. ఏంటి గేమ్ ఎలా సాగుతుందో? నడుస్తుంది అట్లా. నడుస్తుందా? నిన్న ఒక ఊపారు కదా నామినేషన్ లో అనుకుంటా. చిన్నపాటి కేబీఆర్ పార్కింగ్ వాకింగ్ చేశారు మధ్యలో. నేను తలుపు తిస్తే 5 కిలోమీటర్లు అయ్యే తెలుసా? అయ్యి అంతసేపు నడిచాడు ఆయన. అది నువ్వు నడిస్తే ఈ పాటికి నాకు సార్ ఇచ్చే షర్ట్ వచ్చేది. నీకు షర్ట్ వచ్చేసేదంటావా? మాట్లాడుతున్నా మాకు కూడా హే అనిపించింది. లేవు సగం సోఫా నువ్వే కూర్చున్నాడు. సారీ అన్న. ఇక్కడ ఏంటంటే నువ్వు ఏం మాట్లాడినా మానసికంగా గురవుతున్నారు కొంతమంది. కాబట్టి నువ్వు అలా గురి పెట్టి మానసికంగా నువ్వు మానసికంగా గురి అయిపోయి వాళ్ళు మానసికంగా అని చెప్తున్నారు. జాగ్రత్త. వద్దులే. మధ్యాహ్నం 3:15. ఈ ఎంటర్టైన్మెంట్ కి పెద్ద ఫ్యాన్ అండి. ఇలా కనబడుతుండేనా మనం కూర్చున్నప్పుడు? బిగ్ బాస్ మీరు ఎన్ని కెమెరాల నుంచి మమ్మల్ని చూస్తుండే కదా. అసలు నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, మన సీజన్ లో మనం ఎన్నెన్ని చేసినాం అన్ని తెలిసిపోయి ఉండొచ్చు బిగ్ బాస్ వాళ్ళకి. బిగ్ బాస్ ఇలా కూర్చొని నాకు అన్ని తెలుసురా. ఆడియన్స్ మిస్ చేసినా బిగ్ బాస్ చూస్తుండేనేమో. అది రోహిణి ఏదో చేస్తుంది అవినాష్ కి. తేజ ఏదో పగల కొట్టాడు. అయ్యో ఓకే, ఏం వేసుకోలేదా తేజ కింద? ఏం వేసుకోలేదు. ఆర్ యు సీరియస్? మరి ఘోరంగా ఉన్నాడు కదా. హారిక, బిగ్ బాయ్, ఓ మై గాడ్. అఖిల్, బిగ్ బాస్ ఎలా ఉన్నారు? సూపర్ బిగ్ బాస్, మీరు ఎలా ఉన్నారు? మీ ఉత్సాహాన్ని, షో పట్ల మీకున్న ఆసక్తిని చూసి బిగ్ బాస్ కి సంతోషం కలిగింది. బిగ్ బాస్ ఐ లవ్ యు. బిగ్ బాస్ చాలా ఆనందంగా ఉంది మీ వాయిస్ విని. చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ 2 years అయిపోయింది నాకు. బిగ్ బాస్ వాయిస్ లో కూడా చాలా సంతోషం కనిపిస్తుంది. ఈ రోజు మీరిద్దరు ఇక్కడికి ఒక ముఖ్యమైన పనిని చేయడానికి వచ్చారు. బిగ్ బాస్ ఎనీ టైం మీకు తెలిసిందే, ఐఎమ్ రెడీ టు డూ వాట్ ఎవర్ యు సే. అదేంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? యా తప్పకుండా. ఈ సీజన్ క్లైమాక్స్ కి చేరుకుంది. అలాగే టికెట్ టు ఫినాలే ద్వారా ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరో తెలుసుకునే సమయం కూడా వచ్చేసింది. అందుకు మీరు వివిధ అంశాల్లో టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. టెస్ట్లో పాస్ అయిన వారు టికెట్ టు ఫినాలే కోసం కంటెండర్ టికెట్ ని పొందుతారు. మీరు టెస్ట్ చేయాల్సిన వివిధ అంశాలు మీ ముందున్నాయి. వాటిలోంచి 2 సెలెక్ట్ చేసుకోండి. What you want to go with? Speed, balance, skill, mental strength, focus, physical strength. Okay, I was good na season lo with speed, so I want to give them speed. Yeah, I think physical strength andaru చూసేసారు ఇప్పటిదాకా ఆడియన్స్ కూడా. Right. Skill every day వాళ్ళు చూపిస్తుంది. I think if you're choosing speed ante aa speed ki balance chaala important, right. And I think I am good at it, so speed and balance. Big boss. Yeah. Harika, బిగ్ బాస్. అఖిల్, బిగ్ బాస్, మీరు స్పీడ్ మరియు బ్యాలెన్స్ ఎంచుకున్నారు. మిగిలిన వివరాలు మీకింట్లోకి వెళ్ళాక తెలియజేయడం జరుగుతుంది. మరి మీరు ఇంట్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? యా బిగ్ బాస్, వి ఆర్ రెడీ టు గో. లోపల సాయంత్రం 4:30.
వచ్చే గాలి ఎగరేస్తున్న చొక్కాపై గుండి ఎగబడి ముందరికే వెళ్ళిపోతాది నేనెక్కిన బండి. ఏ లెక్కలు ఎవడికి చెప్పాలి, ఏ హక్కులు ఎవడికి రాయాలి, ఎవడెవడో వేసిన బరువు ఎందుకు నే మొయ్యాలి. నిత్యం నాతో నాకే యుద్ధం, స్వార్థం పరమార్థం కలగలిసిన నేను ప్రేమ పదార్థం. వైల్డ్ కార్డ్స్ కాదు కానీ ఒక 1 వీక్ మాత్రం ఇక్కడనే ఉంటాం. ఎస్, టికెట్ టు ఫినాల్. దాదా మాట్లాడుకుందాం లోపల. ఇట్లా ఇట్లా ఈడ నుంచి వాడు మాట్లాడతారు ఏంటి మీరు? మా ఇల్లు చూపిస్తాం. సారీ బ్రో, నీ ప్యాంట్ ఉందా బ్రో? ట్రిప్ అయిపోయినా మేము అది చూసి అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నేను శివంగి అని పిలుద్దాం అనుకుంటున్నా. శివంగి నువ్వు నిజంగా లిటరలీ సైలెంట్ ఎందుకు? ఏమైపోయింది పృథ్వీ? ఏమైంది? సైలెంట్ అవుతాం ఏంటి బ్రో, నీ ఫోటో నా ఫోటో వేసి మేము చేస్తున్నారు జనాలు. అదేంటి మీరు, నాకు అర్థం కావట్లేదు. జోక్ అనుకున్నారా? నేను అందుకే ఫస్ట్ అన్నాను. యాక్చువల్లీ థింగ్ ఏంటంటే ఐ జస్ట్ సే యూ, జస్ట్ 1 వీక్ మేము ఇక్కడ గెలవడానికి రాలేదు, మీతో కొన్ని గేమ్స్ ఆడిపోయడానికి వచ్చాము. ఓకే ఓకే. సో 1 వీక్ కి చాలా బాగుంది. థ్యాంక్స్ రా. లేదు సెట్ చాలా బాగుంది. వెయిట్ ఉంది అనుకో, అప్పుడు ఏం చేస్తావు చెప్పు నువ్వు? ఒకవేళ వెయిట్ ఉంటే ఏం చేస్తావు? దేనికంత రెచ్చిపోతున్నారు మీరు? నాకు అర్థం నిజంగా బ్రో. 1 సెకండ్ లేలే రోహిణి, నువ్వు నమ్ముతావు కదా, 1 వీక్ వచ్చాం మేము, మొత్తం గేమ్ ఆడడానికి రాలేదు. సీజన్ నుంచి ఎవరైనా మీ సీజన్ నుంచి ఇంకొకరు రారు. అంటే మేము సరిపోవట్లేదు, ఇల్లన్నా కలకల్లా ఫ్యాన్ వేసుకున్నా అదే చూసా మీకోసమే. ఓకే, ఈ ప్యాంట్ బాగుంది, షర్ట్ బాగుంటుంది. లేదు సాయంత్రం 4:45. ఆల్ గుడ్. వాట్ ఏ మూమెంట్ యార్, వాట్ ఏ మూమెంట్. He loved it. And I know how much important and how beautiful it is. And Prithvi, పాపం అనిపించింది. పాపం అంటే దాని తర్వాత the way you coped up చూడు, that is more inspiring for people. కొన్నిసారి కొంతమంది మాటల్ని మనం హార్ట్కి తీసుకుంటే గెలవచ్చేమో, రైట్? అది నువ్వు తీసుకున్నావు. ఐ థింక్ దట్స్ హౌ ది లైఫ్ గోస్ ఆన్. అండ్ కొంతమంది మనల్ని ఫోర్స్ చేస్తున్నా, అంటే ఫోర్స్ఫుల్ రిలేషన్షిప్లో ఉండొద్దేమో మనము. కొంతమందిని అక్కడే వదిలేసి ముందుకు వెళ్తే ప్రయాణం ఇంకా చాలా బాగా వెళ్తుందేమో అని నాకు అనిపిస్తుంటుంది. ఓటమినైనా లేకపోతే ప్రేమలా ఓడిపోయినా కూడా ఐ థింక్ సో దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తే లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఎవరికి చెప్తున్నానో వాళ్ళకి అర్థం అవుతుంది. సమ్వేర్ ఐ ఫెల్ట్ ఇట్స్ నాట్ రైట్ ఇన్ ఎనీ రిలేషన్షిప్. ఐ హోప్ అది మార్చుకుంటే బాగుంటుందని చెప్పి. Guys, Vishnu, I'm talking about you only. నేనైతే ఎవరిని ఏం ఫోర్స్ చేయట్లేదు. ఇట్స్ అబ్సల్యూట్లీ లైకింగ్ టువర్డ్స్ ద పర్సన్. అది ప్రేమ, అది ఇది అని నేను ఎక్కడా చెప్పలేదు కూడా. యు ఆర్ హియర్ టు బీ యువర్ సెల్ఫ్, వాట్ ఎవర్ యు ఆర్ ఫీలింగ్ 100%. నేను అబ్సల్యూట్లీ అదే ఉంటున్నా, అదే చేస్తున్నాను. I wanted to know about Prithvi's opinion on this entire journey, you and being with Vishnu, or ఏంటి నీ పర్సెప్షన్ ఏంటి టువర్డ్స్ విష్ణు? కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ చెప్తున్న దాని మీద కూడా, బికాస్ ఐ హావ్ నెవర్ సీన్ యూ టాకింగ్ అబౌట్ ఇట్. నాకు యాక్చువల్లీ ఈమె ఫస్ట్ వచ్చినప్పుడు వి వేర్ గుడ్ ఫ్రెండ్స్. తర్వాత ఆమె ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ అంటే డైరెక్ట్గా చేయలేదు, బట్ ఏమో హ్యూమన్ బీయింగ్, లవ్ యూ యాస్ హ్యూమన్ బీయింగ్ ఏమో చెప్తుంది అలా. సో నేను ఆమెకి అప్పుడే చాలాసారి క్లారిటీ ఇచ్చిన దట్ నాకు ఈ రిలేషన్షిప్ ఇవన్నీ నాకు సెట్ కాదు, బికాస్ నేను చాలా కెరియర్ ఫోకస్డ్ ఉంటా, నాకు అలాంటి ఫీలింగ్స్ రాదు లేదు. బట్ షీ ఈస్ మై గుడ్ ఫ్రెండ్. అఖిల్, హారిక, బిగ్ బాస్, మిమ్మల్ని బిగ్ బాస్ ఇంట్లో మరొకసారి చూడడం బిగ్ బాస్ కి ఆనందాన్నిచ్చింది. థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్.
వచ్చి 10 నిమిషాలు కూడా కాలే అప్పుడే ఏదో స్టార్ట్ అయింది. ఇంటి సభ్యులందరి ఆట ఇప్పుడు అత్యంత కీలకమైన దశకి చేరుకుంది. ఎందుకంటే ఇది టికెట్ టు ఫినాలే వీక్. ఈ వారం మీలోంచి ఒకరు టికెట్ టు ఫినాలే గెలిచి మొదటి ఫైనలిస్టుగా నిలుస్తారు. అఖిల్, హారిక బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే పొంది మొదటి ఫైనలిస్ట్ అవ్వడానికి జరిగే పోటీ కోసం మీరు కంటెండర్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు కంటెండర్గా నిలిచే ఒక్కరు ఎవరో తెలుసుకోవడానికి ఈరోజు జరిగే ఛాలెంజెస్లో స్పీడ్ మరియు బ్యాలెన్స్ అంశాల మీద టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు పోటీపడే ఇద్దరు ఎవరో నిర్ణయించి బిగ్ బాస్కి చెప్పండి. ముందు చెప్పండి, టికెట్ ఫినాలే లేకపోయినా కూడా నేను గెలిచేస్తాను, వెళ్ళిపోతాను టాప్ 5 లో అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మనకి ఈజీ అవుతుంది ఫిల్టరేషన్ కోసం అని. మనం చాలా మాట్లాడుకోవాలి బిగ్ బాస్. చాలా విష్ణు, చాలా నాకు చాలా ఉంది. యా నాకు నీ మంచి కోసమే ఐమ్ జస్ట్ సేయింగ్. నో దిస్ దీంట్లో నీ మంచి లేదంటే వి కాంట్ సీ, అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మా. ఇక్కడ నేను నన్ను నా దృష్టిలో నాకు ఇష్టమైన వాళ్ళని నాకంటే పైన పెట్టడం అది నా గుణం. సో ఇప్పుడు జస్ట్ ఓకే, ఐ అండర్స్టాండ్ హౌ మచ్ ప్రెషరైజింగ్ దిస్ వుడ్ బి. ఎందుకంటే వచ్చినప్పటికెళ్ళి అందరూ అడుగుతూనే ఉన్నారు లోపల నీకు ఎలాంటి కాదు మా. when I'm talking this you are making it like I am the villain, you are the hero right now. It's like that. No, I'm just saying I'm talking to her, you're cutting it off. It's very bad. You're supposed to be I'm not cutting it off. She completed, she kept telling for 5 times. Let me complete that thing. It oksar finish ayipoyin tarvata you can get into that. But don't say that hero villain and all. No, it looks like that. Don't. Because when you say that it looks like that. Season 4 కాదు, season 8 కాదు, చెప్పొద్దని చెప్పు. ఎక్కేస్తున్నాడే నా మీద. ఓకే నో జస్ట్ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ట్రాఫీ వచ్చింది, అది నీకు కావాలా లేకపోతే పృథ్వీకి ఇస్తావా? ట్రాఫీ ఎవరు చూస్ చేస్తున్నారు? ఆడియన్స్. ఇదంతా నా పర్సనాలిటీ. నా ఆడియన్స్ ఏం కనబడుతుంది? అది నాకు ఏం వెళ్తుందో నాకు తెలీదు. ఇది నా పర్సనాలిటీ. విను నేను 100% నా బిహేవియర్ నచ్చితే దే విల్ పుట్ మీ దేర్. లేదు నువ్వు చెప్పినట్టు వాళ్ళు నచ్చలేదు, ఐ విల్ నాట్ బీ దేర్. ఎండ్ ఆఫ్ ద డే నేను నాలా ఉంటాను. వాళ్ళకి నచ్చడం నచ్చకపోవడం ఇస్ అప్ టు దెమ్. సాయంత్రం 5 గంటలు. అఖిల్ మా సీజన్లో లైక్ అఖిల్ ఏ అంటే అవినాష్. ఓకే ఏ అంటే అవినాష్, అఖిల్, అభిజిత్ అని పేర్లుండే. ముగ్గురం హ్యాండ్సమ్ ఉంటాం కాబట్టి అప్పుడు అమ్మాయిలు లైక్ హారిక, మోనాలని, దివ్య అని అందరూ ఏ అని కన్ఫ్యూజన్ లాస్ట్ అంతా నా మీద పడిపోయేవాళ్ళు. అండ్ మీరు చూస్తే అద్దం గురించి టాస్క్ చూస్తే తెలిసి మీ అందరికీ. అప్పుడు అఖిల్ ఎలా వాకింగ్ స్టైల్ ఎలా ఉండేది, ఎలా నడిచేవాడు, సడన్గా ఎవరికైనా అమ్మాయికి సడన్గా అమ్మాయికి నేను నడుచుకుంటూ వెళ్తాను, రోహిణి నువ్వు దగ్గు, ఓకేనా? అఖిల్ దగ్గింది ఆవిడ. ఏ ఉండే నువ్వు లైట్ మామూలు. ఓకే ఓకే అదే కాపీ కొట్టు. అఖిల్ అయితే నువ్వు నాకు విష్ణుప్రియ అండ్ పృథ్వీ. అయ్యో వాళ్ళిద్దరే బాగా చేస్తారు. వాళ్ళిద్దరితో నువ్వు బాగా చేస్తావు. ఓకే ఎవరు అందైనా టేబుల్ చేతులు పెట్టుకుని అక్కడ అన్నాడు చీలుకు ఆడక్కడ ఇంప్రూవ్. ఎవరెవరో వచ్చారు హౌస్ లోకి. ఏ టికెట్ ఉంది కటిష్ వాళ్ళు పనిచేసావు అంతగా. ఓ విష్ణు సారీ. ఓకే ఎవరెవరో కాఫీ తాగుతావా? కాఫీ తాగుతావా? ఇంగ్లాండ్ ఇంగ్లీష్. కాఫీ తాగుతావా? కాఫీ క్యాన్సిల్. సేమ్ నేను కూడా ట్రై చేస్తా. నువ్వు చెప్పిన నామినేషన్ పాయింట్ నచ్చలే బ్రో. ఏ పాయింట్ బ్రో?
అది నేను ఇంట్లో కూర్చుంటా, అది నా ఇష్టం బ్రో. కూర్చో, నేను లేవమని చెప్పలేదు. నేను ఏం చేయాలి బ్రో? నువ్వేం చేయాలి, ఎందుకు చెప్తా? అదే బ్రో, ఏం చేయాలి బ్రో? డైరెక్టర్ అని చెప్పడానికి నువ్వు చెప్పు బ్రో, ఏం చేయాలి బ్రో? నీ ఇష్టం ఏమైనా చేసుకో బ్రో. అది నువ్వు చెప్పు బ్రో. మీరు ఏం చేయాలని చెప్పడానికి నేను రాలేదు బ్రో. ఓకే, ఇక్కడ ఎవరు ఇచ్చేయాలి అది చేయాలని చెప్పను, మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి. బట్ మీకు నచ్చని నేను చెప్పండి ఫస్ట్. నాకు నువ్వు నచ్చలే, నువ్వు నచ్చలే బ్రో. నాకే నచ్చలేదు బ్రో, నాకే నచ్చలేదు. మీరు మీ వైఫ్ చూసి వచ్చింది అన్నారు, అది నాకు నచ్చలేదు బ్రో. ఓకే, మీకు నచ్చలేదు. మీ వైఫే రావాలి కదా బ్రో. బ్రో బిగ్ బాస్ నన్ను అమ్మన్నారు, మా వైఫ్ చూడలే బ్రో కదా, నా వైఫ్ చూసిందని. మా వైఫ్ నువ్వు చూడలే బ్రో ఎపిసోడ్? నీ చూడలే, మా వైఫ్ చూసి నాకు చెప్పి. మీ వైఫ్ చూసింది, మీ వైఫ్ నే రమ్మను బ్రో. బిగ్ బాస్ నన్ను రమ్మన్నారు, మా వైఫ్ కాదు. ఒక మా వైఫ్ నమ్మ ఇద్దరు వచ్చేవాళ్ళకి బెడ్ తీసుకున్నాను ఇక్కడ. అది మీరు చెప్పొద్దు బ్రో. అది కాదురా, నేను చెప్పేది వినురా. అది కాదురా, నేను చెప్పేది వినరా. రానొద్దు, నేను అంటాను, రానొద్దు, అంటాను రా, రానొద్దు, నేను అంటాను, రానొద్దు, అంటాను రా, రానొద్దు, అంటాను, రానొద్దు, అంటాను రా, రానొద్దు. ఏం చేయాలి? I don't accept this nomination as Rainbow's ma'am. చేయకు బ్రో. No bro. చేస్తాను బ్రో. వెరీ నైస్ గైస్, గుడ్ వన్. ఓకే, నువ్వు గౌతమ్, నువ్వు అదే జోనర్కి వెళ్ళిపోయావు. నువ్వు హారికని ప్రపోజ్ చేస్తే ఎలా చేస్తావు? అది బాగా ఫస్ట్ పెదాలు తడుముతాడు. నాయి నీదే, మాకు నువ్వే చెప్పు. దగ్గర కూడా రాని వదిలే. మంచి ఏదైనా క్యూట్ ఫన్నీ లవ్ లెటర్ రాసి తీసుకుంటారా నాకు? ఏదైనా కవిత్వం కానీ. గో. నేను ఇంకోటి కూడా చేస్తా, ఇంప్రెస్ చేయమంటే. ఇక్కడ ఎవరినైనా సెలెక్ట్ చేసుకోండి, అంటే అఖిల్ బ్రో తప్ప. పుషప్స్ ఎవరు విన్ అవుతారో చూద్దాం. తేజ ఛాలెంజర్. ఓకే బ్రో, నేను ఆర్మ్ రెస్లింగ్ ఎవరైనా సెలెక్ట్ చేశాను ఇక్కడ. ఆర్మ్ రెస్లింగ్ ఇంకా బాగా చేస్తావు కదా లింక్. చేద్దాం. ఓకే, ఇందా మీకు అది కంఫర్టబులేనా? ఫైన్, పక్కా రెడీ. ఆల్ ది బెస్ట్. ఏరా తిరుగుతున్నారు టేబుల్. రెడీ? 1 2 3 గో. ఆ హ్యాండ్ పట్టుకోకూడదు. లేపొద్దు కూడా చెయ్యి. Come on, you guys do it. Come on boy. లేప్రా. Come on గౌతమ్. సాయంత్రం 5:15. హారిక, నీ అందానికి జోహారిక. రావా నువ్వు దాని దారిక. నువ్వు ఓకే అంటే నీకిస్తా నెమలీక. హారిక, నీ తర్వాతే రంభా, ఊర్వశి, మేనక. నువ్వు సరే అంటే కొంటాను కొత్త కోక. నువ్వు కాదు అంటే పెడతాను పెద్ద కేక. ఫైనల్ గా మన పెళ్లికి ఓకే అంటే కోస్తాను మేక. ఇదంతా చెప్పిన తర్వాత కొయ్యాలనిపిస్తుంది నీ పీక. సాయంత్రం 5:30. అఖిల్, బిగ్ బాస్, హారిక, మీకిచ్చిన ముఖ్యమైన పని చేయండి. ఇద్దరు కంటెండర్స్ ని ఎంపిక చేసి బిగ్ బాస్ కి చెప్పండి. ఓకే బిగ్ బాస్, గివ్ us 5 minutes. You select one name. But usually that people didn't even try కదా. నబీల్ అయితే అసలు 0% ఇంట్రెస్ట్. లైట్ నబీల్, ఐఎమ్ నాట్. ఆయన ఆలోచించట్లేదు కూడా ఏమైనా చెయ్యాలని. ఫస్ట్ క్రియేటివిటీగా ఎవరు లేరు ఇప్పుడు. చూడు, వేరే వాళ్ళు క్రియేటివిటీగా నేను ఇమిటేట్ చేస్తాను, అది చేస్తాను, అది చేస్తాను అని వస్తున్నారు. గౌతమ్ ట్రై చేశాడు మళ్ళీ. గౌతమ్ ట్రై చేస్తాడు. I think it would be good if we keep one girl, one boy. ఇప్పుడు నేను గౌతమ్ని సెలెక్ట్ చేసుకుంటే గౌతమ్ will select whom? No. గౌతమ్ మైట్ సెలెక్ట్ అవినాష్ లేకపోతే రోహిణి. నువ్వు రోహిణిని సెలెక్ట్ చేసుకుంటే రోహిణి మైట్ సెలెక్ట్ విష్ణు ఆర్ No, not విష్ణు, ప్రేరణ. షీ విల్ సెలెక్ట్ అవినాష్ లేకపోతే తేజ. సాయంత్రం 6 సో బిగ్ బాస్ ఇవాళ ఇప్పటి వరకు వీళ్ళతో టైం స్పెండ్ చేసి ఒక్కొక్కరిది ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఏంటి ఈ బేస్డ్ మీద ఐఎమ్ థింకింగ్ ఐ వుడ్ గో విత్ రోహిణి బిగ్ బాస్. థ్యాంక్ యూ. యాజ్ ఎ పార్టిసిపెంట్. అండ్ గౌతమ్. యా. సాయంత్రం 6:15. ఏయ్ దొంగ. రోహిణి, బిగ్ బాస్, గౌతమ్, బిగ్ బాస్, మీరిద్దరూ కంటెండర్ కోసం పోటీ పడ్డానికి ఎంపికయ్యారు. బిగ్ బాస్. థ్యాంక్ యూ. కానీ ఈరోజు జరిగే
ఛాలెంజర్స్లో 2 కాదు 4 పాల్గొనాల్సి ఉంటుంది. ఓకే బిగ్ బాస్. కాబట్టి మీతో పోటీ పడ్డానికి ఇంకో 2ని ఎంపిక చేసే అవకాశాన్ని బిగ్ బాస్ మీకు ఇస్తున్నారు. ఓ నైస్. ఓకే బిగ్ బాస్. పోటీయా? మీరు సెలెక్ట్ చేయాలి. మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు ముగిసే సమయానికి మీలో నుంచి ఒకరు కంటెండర్ టికెట్ని పొంది కంటెండర్గా నిలవడమే కాకుండా అఖిల్ మరియు హారిక వారిద్దరూ కలిసి మీలో నుంచి ఒకరికి బ్లాక్ స్టార్ని ఇచ్చి టికెట్ టు ఫినాలే రేసు నుంచి తప్పిస్తారు. ఓకే బిగ్ బాస్. కాబట్టి మీ ప్రత్యర్థులని తెలివిగా ఎంచుకోండి. ఓకే బిగ్ బాస్. సాయంత్రం 6:30 అంటే విష్ణుప్రియ అండ్ అవినాష్ అని అనుకుంటున్నా. వాట్ అబౌట్ యువర్ కాల్? అంటే వాళ్ళిద్దరు ఎందుకు? ఒక 1 గర్ల్ అంటే ఇప్పుడు ఆల్రెడీ 1 బాయ్ 1 గర్ల్ ఉన్నారు. 1 గర్ల్ 1 బాయ్ అన్నట్టు. దేర్ ఇస్ నో గర్ల్ అండ్ బాయ్ లాగా కదా. అంటే నా ఉద్దేశంలో తీసుకుంటే కొంచెం కాంపిటీషన్ లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో టాస్క్ లో వీటిలో షీఈ్ లిటిల్ స్లో అనిపిస్తుంది ఇప్పటి వరకు నేను చూసిన వాటిల్లో. ఇప్పుడు మనం ఫస్ట్ వీల్ సెలెక్ట్ చేశారు కాబట్టి గెలవాలి అన్న దీంట్లో అయితే ఐల్ గో విత్ తేజ అండ్ విష్ణు. టాస్క్ వైజ్ గా కొంచెం గెలవడానికి మోర్ ఛాన్సెస్ అన్న పాయింట్ లో నాకు తేజ అండ్ విష్ణు అనిపిస్తుంది. తేజ అండ్ విష్ణు. ఐ యామ్ కూల్ విత్ తేజ అండ్ విష్ణు ఆల్సో. ఆర్ యు షూర్? యా ఐ యామ్ షూర్. కూల్ దెన్. సో ఫస్ట్ కంటెండర్ తేజ. థ్యాంక్ యూ. సో స్పీడ్ అండ్ బ్యాలెన్స్ అన్నారు కాబట్టి స్ట్రాటజిక్ గా ఆలోచించినాము. సెకండ్ విష్ణుప్రియ. Thank you for giving me an opportunity. సాయంత్రం 6:45 టికెట్ టు ఫినాలే రేస్లో మీ స్పీడ్ని టెస్ట్ చేయడానికి బిగ్ బాస్ ఇస్తున్న ఛాలెంజ్ ద లిమిట్లెస్ బ్రిడ్జ్. ఈ ఛాలెంజ్లో గెలవడానికి మీరు చేయవలసిందల్లా పూల్లో ఉన్న లిమిట్లెస్ పదం యొక్క లెటర్స్ని ఫిషింగ్ చేసి సేకరించి బ్రిడ్జ్ నిర్మించడం. ఎవరైతే ముందుగా బ్రిడ్జిని సరైన క్రమంలో నిర్మిస్తారో వారు ఈ ఛాలెంజ్ గెలిచి తదుపరి ఛాలెంజ్లో ఒక పెద్ద ప్రయోజనాన్ని పొందుతారు. హారిక, అఖిల్, మీరే సంచాలకులు. రాత్రి 7 గంటలు. స్లో గైస్, స్విమ్మింగ్ పూల్ లో పడకండి. బ్యూడే సూపర్ సూపర్. Fast guys, speed and balance. Speed and balance is required. Speed is required guys, come on. నువ్వు నా డిస్టర్బ్ చేస్తే నేను డిస్టర్బ్ చేస్తా. 100% బరాబర్ చేస్తా. ఆల్రెడీ 2 అక్కడే ఉంది. పో కాకుండా విష్ణు ఫస్ట్ పోయి సర్దుకోబో. తీసుకొని పోయి సర్దుకో ఫస్ట్. చూసుకో ఏం లెటర్స్ వచ్చినాయి ఏం రాలే. రోహిణి ఫస్ట్ లెటర్ తీసుకో. తేజ ఫస్ట్ ఎల్లు. అన్ని పోతున్నాయి. తేజ ఎల్లు. నా స్టార్ ఎవరైతే పోయారయ్యా వచ్చి తీసుకోరా. అకౌంట్ లిమిట్లెస్ బ్రిడ్జ్ అని మాత్రం కలర్స్ లేదు తేజ. కలర్ సంబంధం లేదా? లిమిట్లెస్. కమ్ ఆన్ తేజ. యా రోహిణి కమ్ ఆన్. yes నువ్వు నావి కూడా నువ్వు తీసుకెళ్ళినావు కదా. 2 స్టార్స్ మాత్రమే. ఇంకా 2 కావాలంటే నీకు అయిపోయి ఎక్కడ 2 కవర్ చేసుకో చాలు. ఏ లిమిట్ ఎవరి దగ్గర ఉంది? ఎక్స్ట్రా ఒకటే ఉందమ్మా. చూడు లేదు చూస్తున్నా అంతే. చూసుకో. ఎస్ ఓకే. ఏం చూసుకో. ఏం అక్కడ కావాలి ఇప్పుడు. ఎం ఇక్కడ ఉంది. నాది లేదు. ఏది ఇదేంటి ఇది? You can trade it. అక్కడే ఉందా? పక్కనే పెట్టుకుని మొత్తం అమ్మ అది. yes టెన్షన్ పడకు. స్లోగా. సింపుల్. టేబుల్ ముందున్న ఆరో మీద నించుని చేయండి. అటు సైడ్ అంటే విష్ణు మొత్తం తీసుకెళ్ళి అంటే వెళ్ళండి. బ్లూ ఐ. విష్ణు ఒకసారి లెటర్స్ చెక్ చేసుకో ఇంకేమేమి ఉన్నాయో. నో ఐ లెటర్స్ లేవా?
లేవు లేవు ఇవ్వందా నీ కాడ ఏమన్నా నో 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 రాంగ్. అరే ఎస్ ఇక్కడ ఉంది కదా ఎక్స్ట్రా. అరే ఎల్లి ఎస్ రా ఎస్ రా. నో టర్న్ గౌతమ్ వెరీ గుడ్ వెరీ గుడ్. వర్డ్స్ లేవు వర్డ్స్ అంటే అంతే. ప్రెషర్ పెట్టి గట్టి ఒత్తి పట్టుకో. కరెక్ట్. సూపర్ అమ్మా వెరీ గుడ్. ఇగో బ్యాలెన్స్ స్లోలీ. నో స్లో బ్యాలెన్స్ గైస్ బ్యాలెన్స్ ఇట్స్ ఓకే. గౌతమ్ ఫాస్ట్. గౌతమ్ సూపర్ రోహిణి. బ్యాలెన్స్ ఇస్ రిక్వైర్డ్. మెల్లగా టైం. రోహిణి మెల్ల రోహిణి. విష్ణు యు హావ్ టైం. స్పీడ్ ఫాస్ట్. స్టార్ రైట్ తిప్పు. దాని కొట్టు. స్టార్ నువ్వు పట్టుకున్న లాస్ట్ ఇటు. లేపి టేబుల్ మీద పెట్టు. దట్ వే. yes బ్యూటీ. ఎస్ పర్లేదు అలాగే పెట్టు. గౌతమ్ కింద పెట్టు ఏం కాదు. మళ్ళీ చేసి దా గౌతమ్ గో. yes అలా పెట్టు. వెరీ గుడ్ రోహిణి. అక్కడి నుంచి తీసుకెళ్ళరా రోహిణి వెరీ గుడ్. అలాగే అది తీసుకెళ్ళి ఊడిపోయింది. టేబుల్ వెనకాలకి వెళ్ళాలంటారు. ఊడిపోయింది అది. అలాగే తీసుకెళ్ళి ఎం రావాలాడ ఎం. ఓకే వెయిట్ అది ఊడిపోయిందమ్మా. అక్కడి నుంచి రావు. సూపర్. గంట గంట So good. Good job. First finalist, man. Wow. Contender. Yes. Contender. Sorry. Finalist ke contender. పైకి వెళ్తుంది విష్ణు మొత్తం ఇలా యాంగిల్ చూసుకో. గౌతమ్ ఫస్ట్ స్టార్. అంతే. నువ్వు ఎలా కింద పెట్టావో అలానే పెట్టుకుంటూ వెళ్ళు. అంతే. నువ్వు పై అది కరెక్ట్ గా మేనేజ్ చేయాలి. ఇగో ఒకసారి రోహిణి చూసుకుంటూ లేదా కింద పెట్టు విష్ణు. ఓకే గౌతమ్ అదేం కాదు. చాలు చూడు. ఓకే కామ్ డౌన్. తీసుకో మెల్ల. కింద ఉంది తీసుకో. కరెక్ట్ అంతే. స్టార్ట్. తేజ కూడా పట్టుకో. సూపర్. ఓకే అంతే. వెయిట్ పడకుండా. గో సూపర్. రింగ్ స్టార్ట్. కరెక్ట్. ఎస్ పెట్టు. రైట్ స్లో గో స్లో. యా విష్ణు కమ్. వెరీ గుడ్. మెల్లగా చూసుకో. వెనకాలకి రా మెల్లగా వెనకాలకి రా. వచ్చే. వెరీ గుడ్ విష్ణు. పెట్టేసి కంప్లీట్ చేసి బయటికి రా. గుడ్ జాబ్ తేజ. గుడ్ జాబ్. సూపర్. బిగ్ బాస్. సో ఈ రౌండ్ లో రోహిణి ఫస్ట్ బ్రిడ్జ్ చేసింది కరెక్ట్ గా. సో రోహిణి ఇస్ ద విన్నర్ బిగ్ బాస్. రోహిణి ఈ ఛాలెంజ్ గెలిచినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. మీకు తదుపరి ఛాలెంజ్లో పెద్ద ప్రయోజనం లభిస్తుంది. ఓకే బిగ్ బాస్. రాత్రి 7:15 రెండోసారి నేను పెడతా అనుకున్నా. ఓన్లీ ట్రై చేసినాం. అవి ఆ స్టార్లు అన్ని ట్రైల్తోనే మిగిలిపోతుందన్న. దేనికైనా సపోర్ట్ కావాలన్నావు అంటే హెల్పింగ్ చెప్పిన తర్వాతే స్టార్ట్ అయ్యింది ఆట నాది. ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళు ఓన్గా ఎవరు రాలేదు సపోర్ట్ చేసి అందరికి చెప్తేనే షేపులు కూడా ఈ పరంగా పెట్టాలని చెప్తేనే చేశారు. నాకు స్టార్టింగ్లో అప్పుడే అక్కడ ఆగిపోయింది. ఇక నాకు ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేశారో అప్పుడు స్టార్ట్ అయింది. రాత్రి 8:30 టికెట్ టు ఫినాలే రేస్లో మీ బ్యాలెన్సింగ్ స్కిల్ని టెస్ట్ చేయడానికి బిగ్ బాస్ ఇస్తున్న ఛాలెంజ్ తులాభారం. ఈ ఛాలెంజ్లో గెలవడానికి మీరు చేయవలసిందల్లా మీకు సంబంధించిన తులాభారంలో ఇరువైపులా 5 బాక్సులను పెట్టి బ్యాలెన్స్ అయ్యేలా చేయడం. ముందుగా ఎవరైతే తులాభారాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తారో వారు ఈ ఛాలెంజ్ విజేతలుగా నిలుస్తారు. రాత్రి 8:45 రోహిణి, బిగ్ బాస్ మీకు తెలియజేసినట్టుగా మీకొక పెద్ద ప్రయోజనం లభించబోతోంది. మీ ముందున్న బాక్సులన్నీ వివిధ బరువులు కలిగి ఉన్నాయి. రోహిణి, మీరు 8 బాక్సులు తీసుకుని మీ తులాభారంలో వేలాడదీయండి.
ఓకే బిగ్ బాస్. బాక్స్ పెట్టేసుకోండి. ఇంకా రెండే తీసుకుని రావాలైతే. అది తీసుకురా, 4 తీసుకురా. ఈవెన్ డిస్ట్రిబ్యూషన్. థ్యాంక్స్. ఫస్ట్ అన్ని తెచ్చేసుకోమా. థ్యాంక్ యూ బిగ్ బాస్, ఐ లవ్ యూ. 10 ఉండాలి ఎగ్జాక్ట్ గా. 5 ఉండాలి, సేమ్ వెయిట్ ఉండాలి నీకు. తొందరగా పెట్టుకో, బజర్ మోగగల డిసడ్వాంటేజ్ అవుతుంది. ఆయన ఏం చెప్పలేదు, టైం చెప్పలేదు, ఈ టైం వరకు అని పెట్టేసుకో అని చెప్పాడు అంతే. అదే చెప్తున్నా. బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళు రోహిణి. చేస్తా హెవీ అయిపోతుంది. ఎందుకు వచ్చినా అక్కడే ఉంటుంది. బ్యాలెన్స్ లేదు, ఇప్పుడు బ్యాలెన్స్ చేసేయి. యా దిస్ ఇస్ వెయిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అది అటు ఇది మార్చు చూడు. ఏం లే, ఒకవేళ మీకు కొంచెం అటు ఇటు కనిపిస్తుంది అనుకో, కొన్ని బరువే కొన్ని కొంచెం కూడా కాదు, 5 హుక్స్ ఇచ్చారు. నువ్వు చెప్పు. చెప్పు ఫస్ట్. ఏం లే, లెఫ్ట్ సైడ్ ది కొంచెం అటు ఇటు ఉంటే 2 తీయకండి. ఎటుది అయితే కొంచెం లేస్తుంది కదా, దానికన్నా కొంచెం ఒక లిటిల్ వెయిట్ అటాచ్ చేయండి, ఈక్వల్ అవుతుంది. ఎక్స్ట్రా బాక్స్ తెచ్చుకోండి. ఇప్పుడు దగ్గర 8 ఉన్నాయి కదా, నువ్వు ఇంకో 4 తెచ్చుకో. బుక్స్ ఎన్ని పడింది? 4 బాక్స్కి 3. గౌతమ్, బిగ్ బాస్, మీరు ఛాలెంజ్ పూర్తి చేసిన 2వ సభ్యునిగా నిలిచిన కారణంగా మీరు వెళ్ళి 6 బాక్సులను తీసుకొని మీ తులాభారంలో వేలాడదీయండి. విష్ణుప్రియ, మీరు ఛాలెంజ్ పూర్తి చేసిన 3వ సభ్యునిగా నిలిచిన కారణంగా మీరు వెళ్ళి 4 బాక్సులను తీసుకొని మీ తులాభారంలో వేలాడదీయండి. తేజ, మీరు ఛాలెంజ్లో ఆఖరి స్థానంలో నిలిచిన కారణంగా 2 బాక్సులను తీసుకొని మీ తులాభారంలో వేలాడదీయండి. థ్యాంక్ యూ అన్న. అదిగో ఇప్పుడు దాని మీద ఎక్కువ అమ్మాయి బరువు ఉంది కదా మస్తు. అఖిల్, హారిక, మీ ఇద్దరికీ ఒక ప్రత్యేకమైన పవర్ ఉంది. మీరిప్పుడు ఆ పవర్ను ఉపయోగించుకొని 4 పోటీదారుల్లో మీకు నచ్చిన ఒక పోటీదారునికి 2 బాక్సులను ఇవ్వచ్చు. మీరెవరికి ఇద్దామనుకుంటున్నారు? ఈక్వల్ అవుతుంది కదా, ఒకరికి ఇచ్చినా కూడా అంత వన్ సైడ్ అయిపోతుంది. ఇటు అటు 6 ఉన్నాయి. క్లీన్ స్వీప్ అయిపోతాడు తేజ ఒకవేళ ఇవ్వకపోతే. బిగ్ బాస్, మేము తేజకి ఇద్దాం అనుకుంటున్నాం. బిగ్ బాస్ ఆ 2 బాక్సెస్. యా, థ్యాంక్ యూ అన్న. మంచిది తీసుకో, కరెక్ట్గా తీసుకో, లైట్ వెయిట్ చూసుకో. హుక్ ఎందుకు ఇచ్చారు నీకు? అది ముందు వేసి రైట్ సైడ్ అయితే హెవీ ఉండే కదా, అటు సైడ్ 2 లైట్ వేసేస్తే అయిపోతుంది. బాక్స్ తీసుకొచ్చాడు. దట్స్ మ్యాథమెటిషియన్ ఫర్ యు. దొంగ చూపు చూసాడు సైడ్ నుంచి. క్రేజీ తేజ, నైస్ రా, సూపర్ రా, పర్ఫెక్ట్. వీడంతా కిరాణా షాప్ లో పనిచేస్తాడు. బజర్ మోగగానే పోటీదారులు మీకు కావలసిన మిగిలిన బాక్సులను తీసుకుని తులాభారంలో వేలాడదీయండి. ఓకే బిగ్ బాస్, రెడీ ఫాస్ట్. వెయిట్ చూసుకో, గౌతమ్ వెయిట్ చూసుకో. ఫాస్ట్ గైస్. సూపర్. క్యాల్కులేషన్. అన్ని తీసుకొచ్చే విష్ణు, అన్ని తెచ్చేసుకో విష్ణు. ఫాస్ట్ విష్ణు ఫాస్ట్. కొంచెం దానికన్నా పర్లేదు. వెయిట్ హుక్సే పట్టుకో, ఇట్లా పట్టుకో. లేదు రోహిణి, ఆరాంసే పెట్టు. వా, పర్ఫెక్ట్. ఉంది. లేట్ చేయకు. నో, ఇట్స్ గుడ్. గో. ఓకే, పర్ఫెక్ట్.
వెయిట్ గైస్. No, slightly on that. No, perfect. Wait. కొంచెం అటు ఇటు It inclined ఉంది. సైడ్ ఉంది. Left కి inclined. అఖిల్ చెక్ పాయింట్స్. అఖిల్ No. అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. హారిక వన్స్ Right side. ఊగుతుంది. ఏ సరిపోయింది కదా, సెంటర్ ఉంది కదా. ఓకే సెంటర్ ఉంది. ఓకే చెప్పు. ఇది ఇంకా కొంచెం క్రాస్. సెంటర్ లేదు సెంటర్ ఉంది. క్లియర్. గౌతమ్ గంట కొట్టావా నువ్వు? సెంటర్. ఓకే. రోహిణి is the winner. నేను నాది గంట కొట్టండి రా. మార్చుకో ఏదైనా తేజ మార్చుకో. రోహిణి ఫస్ట్ వచ్చింది. లేదు తేజ ఇంకా ఉంది, కిందికి ఉంది. రైట్ సైడ్ కిందికి ఉంది. రైట్ సైడ్ సెంటర్ నుంచి అది రాంగ్ వెయిట్ ఉంది. క్లియర్ విన్నర్. yes thank you. బట్ ఆల్మోస్ట్ యువర్ అది అయిపోయినట్టే. ఇంతే డిఫరెన్స్ ఉంది. ఎంత డిఫరెన్స్ ఉంది కానీ తనది పర్ఫెక్ట్ ఉంది. తనది పర్ఫెక్ట్ ఉంది. రింగ్ అయినప్పుడు ఇద్దరు చేతిలో. రోహిణి ఫస్ట్ బెల్ వెళ్ళింది. రోహిణియే కొట్టింది. ఫస్ట్ రోహిణి కొట్టింది. నీ చేతిలో లాక్కుని కొట్టా నేను. అవును నువ్వు ఫస్ట్ కొట్టలేదు, పట్టుకున్నావు. నేను బెల్ కొట్ట వచ్చి స్ట్రైట్ గానే చూసా. పర్ఫెక్ట్ ఉంది. కొంచెమే డిఫరెన్స్ వస్తుంది. కొంచెమే డిఫరెన్స్. ఆ లిఫ్ట్ కి ఇప్పుడు తేజ చెప్తాయి. ట్రై చేయనా? అటు కరెక్ట్ వెయిట్ పెట్టడం. నాకు ఇది కావాలండి. నాకు హెవీ కావాలి, లేకపోతే ఈ లైట్నెస్ లో కావాలి. నా దగ్గర ఉన్నాయి రెండేనండి బాబు. ఇందులో ఒకటి కావాలి, తీసుకుని ఒకటి నాకు అట్మోస్ట్ ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఆ వెయిట్ కి ఈ వెయిట్ పెట్టినా నీది తంది అని కాదు. అటు ఎక్కువ వెయిట్ లైట్ వెయిట్ కావాల్సినట్టుగా 2 బాక్సులు మీరు షేర్ చేసుకోండి. తనకేం కావాలి తనకి ఇచ్చి చెప్తానే ఉన్నా తేజ. ఏదో ఒకటి పెట్టకండి, ఇంకా వదిలేయండి. సో బ్యాలెన్సింగ్ టాస్క్ లో అందరు బాగా ఆడారు బిగ్ బాస్, కానీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేసి అండ్ ఫస్ట్ బెల్ కొట్టింది రోహిణి. సో రోహిణి is the winner for this game Big Boss and Gautam is very close by, but yeah, Rohini is the winner Big Boss. Congratulations. రాత్రి 9:15 అఖిల్, హారిక, Big Boss. ఈరోజు జరిగిన 2 ఛాలెంజెస్ బట్టి కంటెండర్ బ్యాడ్జ్ని ఎవరికిద్దామనుకుంటున్నారు? అలానే బ్లాక్ బ్యాడ్జ్ ఎవరికిచ్చి టికెట్ టు ఫినాలే రేస్ నుంచి తప్పిద్దామనుకుంటున్నారు? బిగ్ బాస్ కంటెండర్ అయితే ఆబ్వియస్లీ రోహిణియే. 2 టాస్క్లు కంపేర్ చేసుకొని షీ గేవ్ హర్ బెస్ట్ అండ్ బ్రిడ్జ్ బాగా చేసింది అండ్ ఇది కూడా బ్యాలెన్స్ చాలా పర్ఫెక్ట్ చేసింది. కాబట్టి వితౌట్ ఎనీ డౌట్ ఇట్స్ రోహిణి బిగ్ బాస్. థ్యాంక్ యూ. కంటెండర్ కి అయితే What do you say? I'm so confused. అంటే No need to be confused. ఎఫర్ట్స్ నేను అదే చూస్తున్నాను కదా. ది ఫాస్టెస్ట్ గేమ్ అంటే ఇప్పుడు ఎఫర్ట్స్ నువ్వు ఈ 2 గేమ్స్ లో చూడమంటావా, లేకపోతే ఇన్ని రోజులు వీళ్ళు ఆడిన ఎఫర్ట్స్ గేమ్ చూడమంటావా? బికాజ్ ఐ ఫీల్ తేజ మొన్న శాండ్ దాంట్లో కూడా బాగా పెట్టారు. దట్ ఎఫర్ట్. వా ఎందుకంటే ఇది బ్లాక్ కార్డ్ ఫినాలే, అది రాదు. విష్ణు ఏదన్నా యూనివర్స్ నాకు యూనివర్స్ సపోర్ట్ చేయట్లేదు, నా యూనివర్స్ ఇంతే ఉంది అదే మాట్లాడుతుంది. ఫర్ సమ్ రీజన్ ఐ థింక్ తేజ నీడ్స్ ఇట్ మోర్ ఏమో అని అనిపించింది నాకు. యా దెన్ బికాస్ హీ నెవర్ పుట్స్ సమ్మన్ ఫస్ట్, నేను సెకండ్ అని చెప్పి ఎప్పుడు అదొక పాయింట్ మీద అదొకటి కాదు. ఇవన్నీ కంపేర్ చేస్తే పాయింట్స్ కూడా ఇప్పుడు విష్ణుప్రియ, బికాజ్ ఇంతకుముందు కూడా బిగ్ బాస్ చెప్పినప్పుడు అందరూ వెళ్ళిపోయి వెనకాల వెళ్ళిపోయారు, బట్ షీ వాజ్ స్టిల్ బీయింగ్ ఫ్రెండ్. ఐ ఫీల్ తేజ ఇస్ మోర్ డిజర్వింగ్ ఫర్ దిస్. ఓకే, బిగ్ బాస్ కంటెండర్ రోహిణి అయింది కాబట్టి రోహిణి ఎక్కడ దొంగ ముఖం అది తీసుకుంది. కంగ్రాచులేషన్స్ అండ్ డెఫినెట్ గా టికెట్ టు ఫినాలే రావాలని బిగ్ బాస్ మళ్ళీ నా సైడ్ నుంచి నీ ఫ్యాన్స్ సైడ్ నుంచి బిగ్ బాస్. థాంక్యూ. బ్లాక్ స్టార్ ఇది ఇచ్చిన వాళ్ళు మళ్ళీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయలేరు. టేస్టీ తేజ నువ్వు కాదురా విష్ణుప్రియ ప్లీజ్ పెట్టేసుకోరా. ఓకే, బిగ్ బాస్ బ్లాక్ స్టార్ విష్ణుప్రియకి ఇచ్చాం మేము. కెన్ ఐ నో వై? అంటే నేను చూసిన గేమ్లో ఐ జస్ట్ ఫెల్ట్ నాకు ఎందుకో కొంచెం తక్కువ అనిపించింది. సో అదే థింగ్. ఐమ్ సారీ విష్ణు. యా బిగ్ బాస్. రోహిణి, బిగ్ బాస్ మీరు
టికెట్ టు ఫినాలే మొదటి కంటెండర్ అయినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. విష్ణుప్రియ, మీరు బ్లాక్ బ్యాడ్జిని పొందిన కారణంగా టికెట్ టు ఫినాలే రేస్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. It's okay, Vishnu. Happens. See, it was really hard for us, first of all. Yeah. It's hard ఇది ఈ డిసిజన్ ఇవ్వడం. Played well, okay? ఈ థింగ్ నీకు చాలా స్ట్రాంగ్గా తాకి నువ్వు ముందుకెళ్తావు అని చెప్పి ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్ ఫర్ దట్. ఐ వాంట్ యువర్ గేమ్ టు బీ బెటర్. తుడుచుకో ఇలా ఇంత వాటర్ విష్ణు, ఐ విష్ ఇది ఇచ్చినందుకన్నా ఇంకా ఫైర్ వస్తుంది నీలో అని చెప్పి. టికెట్ టు ఫినాలే వచ్చిన వాళ్ళందరూ విన్నర్స్ ఏం అవ్వలేదు. ఇట్స్ జస్ట్ బీ ఇన్ ద టాప్ 5. చలో స్మైల్ విష్ణు. యు నో దట్ యూనివర్స్, విష్ణు, యూనివర్స్ ఒక ప్లాన్తో వస్తుందని ఎప్పుడు అంటుంటావు. సో యూనివర్స్ ఏదో మంచి కోసమే చేసి ఉండొచ్చు అంతే. ఓకే, రాత్రి 9:30 అఖిల్, బిగ్ బాస్, హారిక, బిగ్ బాస్, బిగ్ బాస్ ఇంట్లో మీరుండాల్సిన సమయం ఇంతటితో పూర్తయింది. ఇక మీరు ముఖ్య ద్వారం నుంచి బయటికి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మేమేం చేయలేదు, నువ్వు గెలుచుకున్నావు. ఆపర్చునిటీ ఇచ్చారు. విష్ణు ఓవర్ యాక్టింగ్. Boss, season 4 contestants is back. No, we are going back వెళ్ళిపోతాం. Back నైట్ ఉంటా అన్నారు. దాంట్లో నీ బట్టలే ఉన్నాయి, తీసుకో. Nice meeting you all. ఏ విష్ణు, ఏం తప్పుగా తీసుకోకు. ఓకే, తీసుకోదు కదా. సర్ప్రైజ్. బాయ్. రాత్రి 9:45 ఎందుకు ఏడుస్తున్నావు? స్టార్ ఇచ్చారని ఏడుస్తున్నావా? రాంగ్ స్టార్ ఇచ్చారని ఏడుస్తున్నావా? యా మేబీ నా నీ యూ డోంట్ డిజర్వ్ దట్ అనిపిస్తుంది నీకు? నా పర్సెప్షన్ లో ఈ గేమ్ మంచిగా ఆడా. లైక్ స్టార్ ఎందుకు ఇచ్చారు? ఎఫర్ట్స్ ఆయన కనిపించి నాకు కనిపించలేదంట. సో యాక్చువల్ తేజ అక్కడ ఎక్స్ట్రా 2 ఇచ్చారు కదా వాళ్ళు. యాక్చువల్ చెప్పాలంటే అడ్వాంటేజ్ లో ఐ థాట్ దే విల్ గివ్ టు తేజ. అదే ఇక్కడ అడ్వాంటేజ్ ఇచ్చారు. అండ్ అట్లీస్ట్ అది ఫినిష్ చేయలేదు. అది అందుకు ఐ థాట్ అట్లీస్ట్ బ్లాక్ స్టార్ ఇవ్వరు. సరే, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నీకు ఇస్తారా. నేను కంటెండర్ అయ్యాను. ఇంకా బెల్ కొట్టిన దాని గురించి కూడా కంప్లైంట్స్ వాళ్ళు. ఎవరు? నా బిల్లు ఏమన్నా చేతిలో ఉంది బెల్లు అని. బట్ అప్పటికి అనౌన్స్ చేశారు కదా మన వాళ్ళు. చేసినా స్టిల్ నాకు అర్థం కావట్లేదురా. నేను నవ్వుతాను కాబట్టి నేను ఏది సీరియస్ గా తీసుకోను అనేది ఇస్ దేర్ దిస్ థింగ్. బట్ ఇట్ డస్ ఎఫెక్ట్ మీ. ఈ వారం కనీసం టికెట్ టు ఫినాలే టాస్క్లు ఉంటాయంటే దాంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేస్తే వాళ్ళు చూస్ చేసుకొని చేస్తారంటే. రేపు పిచ్చి పిచ్చిగా కోతిల్లాగా ఆడి ఇంప్రెస్ చేసేద్దాం. వీళ్ళు ఇంప్రెస్ అడిగారు, రేపు చూద్దాం ఎవరు వస్తారు. దిస్ ఈస్ వేర్ యువర్ పర్సనాలిటీ స్టార్ట్స్. ఇక్కడి నుంచి ఈ బ్యాడ్ చేసుకున్నావు చూడు, ఇక్కడి నుంచి నువ్వేంటి అనేది ఇప్పుడు తెలుస్తుంది. అక్కడ నువ్వు స్ట్రాంగ్ అనిపించు. స్టాండ్ లైక్ విష్ణుప్రియ. స్టాండ్ లైక్ విష్ణుప్రియ బెమ్మినేని. నబీల్ అఫ్రిది బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983704 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983707 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983708 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. పృథ్వీరాజ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983709 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983713 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. అవినాష్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983715 కి మిస్డ్ కాల్ ఇవ్వండి.
గౌతమ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983717 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. టేస్టీ తేజ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983722 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్ శుక్రవారం రాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంటాయి.